జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ ఆదాపై అవగాహన సదస్సు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల మీదుగా ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదా చేయాలని, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులో ఈరోజు స్పందనకి వచ్చిన అధికారులతో మీ ఆఫీసుల్లో విద్యుత్ ఆదా తప్పనిసరిగా నిర్వహించి విద్యుత్ కొరత లేకుండా కాపాడాలని, ప్రతి ఒక్కరూ విద్యుత్ సరైన ఆదా పద్ధతిలో వినియోగించుకుని వినియోగదారులను కోరారు. ఈ విద్యుత్ ఆదా అవగాహన కార్యక్రమంను విద్యుత్ శాఖ అధికారులు మరియు సిబ్బంది ర్యాలీగా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఉండాలి. ఇంకా ఇంతకుముందు బ్యానర్ కనిపిస్తుందా? తారీఖు వరకు ఎనర్జీ కన్జర్వేషన్ విద్యుత్ సంస్థ ఆఫీసులో జరుగుతున్నాయి. మెయిన్ మా ఏమేంటంటే ఎనర్జీ అన్నది కరెంటు బిల్ అనేది తగ్గించాలి. దానికి అవసరమైనటువంటి ఉపయోగాలు ఏదైతే ఉపయోగం వాడితే మనకి కరెంటు బిల్లు తగ్గుద్దో అవన్నీ మేము ఈ వారం రోజులు అందరికీ ఎడ్యుకేట్ చేసి అది అన్ని విధాలా చెప్తాము. తర్వాత జిల్లా అంతా ప్రతి స్కూళ్ళల్లో వ్యాస రచనలు తర్వాత అన్ని పోటీలు నిర్వహిస్తాము. విద్యార్థులకి 20వ తారీఖున బహుమతి ఇస్తాము. అందరూ దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్ నుంచి పాత బస్ స్టాండ్ తర్వాత మా కరెంట్ ఆఫీస్ వరకు విద్యుత్ ర్యాలీ జరగబడును. అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. పొదుపు అండి, కరెంటు బిల్లు పొదుపుగా వాడాలి. ఎంత తగ్గితే అంత మంచిది. ఆ తగ్గడానికి ఏమేమి కావాలో అన్నీ మేము చెప్తామన్నమాట. ఈ వారం రోజులు జరగబడ్డం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు. అందరికీ నమస్కారం. ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా మనం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అన్ని శాఖలు కూడా దీని మీద ఫోకస్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా పోలియో చుక్కలు అనేటువంటిది మనం వేయించాలి. ఈ నెల 21వ తారీఖున మనం ఇది నిర్వహించుకుంటున్నాం. కొద్దిగా మీ శాఖల యొక్క గ్రామ స్థాయి సిబ్బంది అందరికి కూడా తెలియజేయండి. ప్రతి శాఖ కూడా మీ సర్క్యులర్ ఇష్యూ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు పడేలాగా వీధిగా ఒక్కొక్కరికి బాధ్యత అప్పచెప్పి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని శాఖల అధికారులది ఉంది. హెల్త్ వాళ్ళు పోలియో మందులు తీసుకొస్తారు, అందుబాటులో ఉంటారు అక్కడ. కానీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత అన్ని శాఖలది. ICDS ముఖ్యంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లల లిస్ట్ అన్నింటినీ కూడా ముందుగానే తీసుకొని 100% వాళ్ళని ఆ రోజుకి అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా RTC బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో అక్కడ కూడా కొద్దిగా తగిన పల్స్ పోలియో సెంటర్ ఏర్పాటు చేయండి. ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు. జర్నీ వల్ల కానీ ఇంకో కారణం చేత కానీ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనేది సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీస్లో వార్డ్స్ ఒక్కొక్క ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, కొన్నిసార్లు మిస్ అవుతారు. సో ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం. సో అన్ని శాఖలు కూడా పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీస్, ICDS, హెల్త్ ప్రధానంగా భూమిక వహిస్తారు. కానీ అన్ని శాఖలు కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరం కూడా పల్స్ పోలియోని విజయవంతం చేద్దాం. జిల్లాలో 21వ తారీఖున
పల్స్ పోలియో నిర్వహిస్తున్నాం. ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయితే 22, 23 తేదీల్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. మనం జిల్లాలో 72 మంది మెడికల్ ఆఫీసర్స్ని ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లుగా అపాయింట్ చేయడం జరుగుతోంది. పల్స్ పోలియోని మానిటర్ చేయడం కోసం 382 ఏఎన్ఎంస్, 277 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, 1545 ఆశా కార్యకర్తలు, 2075 మంది అంగన్వాడీ సిబ్బంది, ఇంకా ఫార్మసిస్టులు, నర్సింగ్, స్వచ్ఛంద సంస్థలు, అలాగే మనం హెల్పింగ్ హ్యాండ్స్ కింద నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు, ఎన్జిఓలు, రెడ్ క్రాస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఇంతమంది కూడా, అలాగే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ పల్స్ పోలియోని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. వీరందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ కరెంటు బిల్లు లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్కు తగ్గుతూ వెళ్ళాలి. సాయంత్రం వెళ్ళేటప్పుడు అన్నీ ఆఫ్ అయిందా లేదా చూసుకునే బాధ్యత మీ సూపరింటెండెంటా, ఏవోనా ఎవరో ఉంటారు. మీకు అఫీషియల్గా ఆర్డర్ ఇవ్వాలి. మీరందరూ కూడా కరెంటు బిల్లు గ్రాడ్యువల్గా తగ్గాలి, లోయెస్ట్ రావాలి మినిమం. అనవసరంగా లైట్లు వేయడం, అనవసరంగా ఏసీలు వేయడం అనేది తగ్గించాలి. మనుషులు లేనప్పుడు ఆఫ్ చేసే సిస్టమ్ ఒకటి ఉండాలి. టాయిలెట్స్ అవన్నీ కూడా బయట నుంచి లైట్ మార్పించుకొని వెళ్ళేటప్పుడు వేసుకొని రావాలి, వస్తూ ఆఫ్ చేసుకొని రావాలి. అన్నీ కూడా ఏం కన్జర్వ్ చేయగలం, ఎంత పొదుపు చేయగలం అనేటువంటిది చూడండి. ఇంకా విద్యుత్ వాడడం అనేది ఒక నష్టం, అనవసరంగా వాడటం అనేటువంటిది రెండోది. ప్రభుత్వ సొమ్ము మనం మళ్ళీ పడతాం. దానికి కూడా అనవసరంగా లైట్లన్నీ ఆన్ చేయడం వల్ల, కంప్యూటర్లు ఆఫ్ చేయకుండా వెళ్ళడం వల్ల, ఫ్యాన్లు ఆఫ్ చేయకుండా వెళ్ళడం వల్ల అది కూడా నష్టం అవుతుంది. సో అది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఉదయాన క్లీన్ చేసే వాళ్ళు కూడా 6-7 వచ్చి క్లీన్ చేస్తే, క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ లైట్స్ ఆఫ్ చేయాలి. మళ్ళీ స్టాఫ్ వచ్చేవారు ఉదయం 6 నుంచి మీరు 10 గంటలకు వస్తే 10 దాకా లైట్ వెలుగుతూనే ఉంటున్నాయి. సో ఒక్కసారి మీ ఆఫీసుల్లో ఈరోజు రివ్యూ చేసుకోండి. సాయంత్రం ప్రొసీడింగ్ ఇవ్వమని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేసేయండి. కన్సర్న్ సూపరింటెండెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఎలా చేయాలనేది మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి. మీ ఆఫీసుల్లో ఎక్కడ అనవసరంగా ఖర్చు అవుతుందో అదంతా కూడా తగ్గించమని చెప్పాలి. ఎక్కడ అవసరం అక్కడ వాడుకోవాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, లైటింగ్ కావాలి, ఇది ఓకే. అవసరం లేనప్పుడు ఇక్కడ మాత్రమే కూర్చున్నాము, తప్పు ఉన్నారు, వెనక లైట్లు ఆఫ్ చేసుకోవడం, ఇలాగా ప్రతిదీ కూడా, ప్రతి లైటు ఇంపార్టెంటే, ప్రతి ఫ్యాను ఇంపార్టెంటే, ప్రతి కంప్యూటర్ ఇంపార్టెంట్. సో కొద్దిగా అది అందరూ కూడా ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ ఈ రోజుతో ప్రారంభం అవుతుంది. అందరూ కూడా ఫాలో కావాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఎంపీడీఓస్ అందరూ కూడా చెప్పండి, ఎస్సీ గారు లెటర్ పెట్టండి. అందరికీ కూడా అన్ని మండలాలు, అన్ని సచివాలయాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసరు మీ సర్క్యులర్ ఇవ్వండి. మీకు ఇది స్టాఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు అందరూ మీ డివిజన్ ఆఫీసు, మీ హాస్టల్స్, స్కూల్స్, మీ మండల కార్యాలయాలు, లేదంటే వేరే గోడౌన్లు, ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ప్రతి కార్యాలయంలో కూడా, ప్రతి ప్రభుత్వ భవనంలో కూడా ఎనర్జీ సేవింగ్ మీద అవగాహన ఉండాలి. ఆ బిల్లులు కూడా రివ్యూ చేయాలి. మీరు ఈరోజు రివ్యూ స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు లాస్ట్ 1 year నుంచి ఎంత బిల్లులు కట్టారు ఎవ్రీ మంత్ అనేది రివ్యూ చేయండి. నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా తగ్గాలి, ఇంక్లూడింగ్ కలెక్టరేట్. చూసుకోండి ఎంత సేవ్ చేయగలం అనేటువంటిది ప్రయత్నం చేయండి. తప్పనిసరి చోట వాడాల్సిందే, ఉండి వాడకపోతే కూడా కరెక్ట్ కాదు. కానీ అనవసరంగా అయితే ఆఫ్ చేయాల్సిందే. సో అందరికీ కూడా రిక్వెస్ట్, అవసరమైతే చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. మీరు కూడా కొంచెం వాళ్ళకు